నమస్తే, నేను మీ ఆదిమూల శేఖర్. మీరు చూస్తున్నారు ధర్మచక్రం న్యూస్. మీరు ఇప్పుడు దాకా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నీటు, ఎంబీబీఎస్ అడ్మిషన్లు, బీడీఎస్ అడ్మిషన్లు, వాటి వ్యవహారాలు ఏదైనా ఏ చిన్న అంశమైనా మిస్ కాకుండా వివరంగా సరళంగా తెలుసుకోవాలంటే మాత్రం దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోలు నచ్చితే 10 మందికి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎంబీబీఎస్ బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా సీట్ల భర్తీ సందర్భంగా విద్యార్థుల నుంచి సెక్యూరిటీ డిపాజిట్ అయితే వసూలు చేసింది. ఈ మేనేజ్మెంట్ కోటా కింద సీట్లు పొందిన వారు సీటు అలాట్ అయిన తర్వాత అందులో చేరట్లేదు అనే ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఈ విధంగా సెక్యూరిటీ డిపాజిట్ వసూలు చేసింది. ఇందులో సీట్లు పొందిన వారికి, సీట్లు పొందిన వారు కూడా కౌన్సిలింగ్ తర్వాత వాటిని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయితే సీటు అలాట్ అయ్యి చేరకుండా ఉండే వాళ్ళకి మాత్రం ఆ సెక్యూరిటీ డిపాజిట్ వెనక్కి రాదు. ఆ విధంగా చూసినప్పుడు ఎంబీబీఎస్ సంబంధించి 4 విద్యార్థులు సీటు వచ్చినా కూడా చేరలేదు. దీంతో ఈ 4 విద్యార్థులు వారు చెల్లించిన 3 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక 80 మంది విద్యార్థులకి సీట్స్ అలాట్ అయినాయి. వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ డిపాజిట్ ని వెనక్కి ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఇక 121 మంది విద్యార్థులకి సీట్స్ అలాట్ కాలేదు. వాళ్ళకు కూడా వాళ్ళు చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ 3 లక్షల రూపాయలని వెనక్కి అయితే ఇస్తారు. అదే విధంగా ఇక బీడీఎస్ విషయానికి వస్తే మొత్తం 127 మంది విద్యార్థులు 2 లక్షల రూపాయల వంతున సెక్యూరిటీ డిపాజిట్ అయితే చెల్లించారు. ఇందులో 2 విద్యార్థులకి సీటు వచ్చినా కూడా వాళ్ళు రిపోర్ట్ చేయలేదు. దీంతో ఈ 2 విద్యార్థులు 2 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ కోల్పోవాల్సిన పరిస్థితి అయితే వచ్చింది. ఇక 107 మందికి సీట్లు వచ్చాయి, వాళ్ళు రిపోర్ట్ కూడా చేశారు. దీంతో ఈ 107 మందికి 2 లక్షల రూపాయల సెక్యూరిటీ డిపాజిట్ వెనక రాబోతా ఉంది. అలాగే సీటు అలాట్ కాని వాళ్ళు కూడా 18 మంది ఉన్నారు. ఈ 18 మందికి అంటే సీటు అప్లై చేశారు కానీ వాళ్ళకి సీటు రాలేదు. ఈ 18 మంది కూడా సెక్యూరిటీ డిపాజిట్ అయితే వెనక్కి ఇవ్వబోతున్నారు. ఈ 2 ఎంబీబీఎస్, బీడీఎస్ సెక్యూరిటీ డిపాజిట్లు వెనక్కి రావాల్సిన వాళ్ళకి సంబంధించి ఒక నోటీస్ అయితే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాళ్ళ వెబ్సైట్ లో పెట్టింది. ఈ అందరికీ బ్యాంకుల్లో రిజిస్ట్రేషన్ సందర్భంగా ఏ అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారో ఆ అకౌంట్ నెంబర్ కి సెక్యూరిటీ డిపాజిట్ డబ్బులు వెనక్కేస్తామని తెలియజేశారు. అయితే బ్యాంకుల నుంచి ట్రాన్సాక్షన్ ఐడీలు వచ్చిన తర్వాత వాటిని వెబ్సైట్ లో అప్డేట్ చేస్తామని కూడా ఆ నోట్లో ప్రకటించారు. విద్యార్థులు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. తాము చెల్లించిన సెక్యూరిటీ డిపాజిట్ ఖచ్చితంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వెనక్కి వేస్తుంది. ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే నిన్న 1-2 విద్యార్థులు తమ సెక్యూరిటీ డిపాజిట్ సంగతి ఏమిటని చెప్పమని అడిగారు.